Hello champions, welcome to our channel. Nenu Anil Nayak. Here is the next question for you. I hope you have solved the question. Now it's my turn. 8 boxes A, B, C, D, E, F, G and H are kept one above the other in a single stack. The lowermost box is numbered as 1 and immediately above is 2 and so on till the topmost box is number 8. So topmost box is number 8. So let us write that. 8, 7, 6, 5, 3, 2, 1. Done. So let's go. అవసరమైతే second possibility. Great. Next, 3 boxes are kept between A and G. 3 boxes are kept between A and G. A ki G ki madhyalo we have 3 boxes. Okay. Only one box is kept between A and D. A ki D ki madhyalo only one box. A ki D ki madhyalo only one box. Box A is kept above G. Box A is kept above G. So G ki meeda A unnaru. So 1, 2, 3. Here we'll have A. Right? Done. Next, box B and D are kept adjacent to each other. B and D are kept adjacent to each other అంటే రెండు పక్క పక్కన వచ్చేసినాయి. రైట్. డన్. నెక్స్ట్, box E is kept immediately above G. Box E is kept immediately above G. Already we have G here. So G ki immediately above E ante it will be here. G ki immediately above E ante it will be here. Right? So easy settle అయిపోతున్నాయి. Okay. Next, there are 2 boxes kept between F and H. F ki H ki మధ్యలో 2 boxes ఉన్నాయి. Okay. F 1, 2, H. Done. Next, the box F is kept immediately below G. G ki immediately below ఎవరున్నారు? F. Here we have G. ఈ G కి immediately above E ఉండే. సో ఇప్పుడు G కి immediately below ఎవరున్నారు? F. So we'll write down F here. F ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఏం సెట్ చేయొచ్చు? విచ్ క్యాన్ బి సెట్ నౌ? సి వీ హ్యావ్ F హియర్. F కి 2% గ్యాప్ ఇచ్చి H ఉండాలి. రైట్. ఇక్కడ ఎన్ని బాక్సెస్ ఫిక్స్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6. రైట్. 2, 3, 4, 5, 6. ఇక్కడ 6 బాక్సెస్ వచ్చేసినాయి. గ్రేట్. సో సగం పజిల్ ఇన్నే అయిపోయింది. సో నెక్స్ట్ 6 అంటే మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మన దగ్గర? 8 బాక్సెస్. సో మ్యాక్సిమం 8 బాక్సెస్ అంటే ఎన్ని బాక్సెస్ తీసుకోవచ్చు కింద? 2. రైట్. మ్యాక్సిమం 2 బాక్సెస్, 1 and 2 అంతే కదా. ఇక్కడ Fకి 2 బాక్సెస్ గ్యాప్ ఇచ్చి H. Fకి 2 బాక్సెస్ గ్యాప్ ఇచ్చి H అంటే ఫస్ట్ బాక్స్ F నుండి ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ గ్యాప్ ఇచ్చేసి హియర్ వీ షుడ్ హ్యావ్ H. ఇక్కడ H వస్తుంది. అప్పుడు H వస్తే ఎన్ని బాక్సెస్ అయినాయి మొత్తం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఏమవుతుంది? ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? Fకి మీద 1, 2 గ్యాప్ ఇచ్చేసి హియర్ విల్ హ్యావ్ H. రైట్. హియర్ విల్ హ్యావ్ అవర్ H. డన్. నెక్స్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్, BD పక్క పక్కన ఉండాలి. ఏకి 1% గ్యాప్ ఇచ్చేసి D ఉండాలి. లుక్ హియర్. ఏకి 1% గ్యాప్ ఇచ్చేసి D ఉండాలి. సో హియర్ వీ హ్యావ్ ఏకి 1% గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ వీ హ్యావ్ H. సో వీ కెనాట్ ప్లేస్ అవర్ A హియర్. రైట్. సో ఏకి 1% గ్యాప్ ఇచ్చేసి విల్ కీప్ D ఆన్ ద టాప్. డన్. 1% గ్యాప్ అండ్ విల్ టేక్ D హియర్. డన్. ఇప్పుడు ఎంతమంది అయినారు? లెట్స్ చెక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో కంప్లీట్గా 8 మెంబర్స్ అయిపోయినారు. సో మిగిలిన వాళ్ళు ఎవరున్నా కూడా వీ నీడ్ టు ఫిక్స్ ఇన్ ద సేమ్ థింగ్. డన్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్, BD పక్క పక్కన ఉంటాయి. BD పక్క పక్కన ఉంటాయంటే D తర్వాత మీదైతే పెట్టడానికి ప్లేస్ ఖాళీ లేదు. సో ఓన్లీ ప్లేస్ లెఫ్ట్ ఇస్ దిస్. సో హియర్ విల్ హ్యావ్ అవర్ B. డన్. హియర్ విల్ హ్యావ్ అవర్ B. నెక్స్ట్, ఆ మిగిలినోడు ఎవడో ఇక్కడ వచ్చేస్తాడు. విత్ దిస్ వీఆర్ డన్ విత్ అవర్ క్వశ్చన్. రైట్. BDA DBA and next మిగిలిన ఎవరు? ABCD, ABC. C is missing, so C will come here and with this we are done with our question. Now నేను ఈ బ్లూ మార్క్తో రాసింది ఎక్స్ట్రా పాసిబిలిటీ. రైట్. ఎక్స్ట్రా పాసిబిలిటీ. ఇప్పుడు సేమ్ దీన్నే let us try to fit in here. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే let us try to fit in here. Here we have A 2% గ్యాప్ ఇచ్చి E, నెక్స్ట్ G and F. రైట్. సో ఎన్ని ప్లేసెస్ ఫిల్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ ఫిల్ అయినాయి. సో ఇఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ 1, 2, 3, 4, 5, 6. దిస్ విల్ బి మై ఫస్ట్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఈజ్
1 2 3 4 5 6 second possibility 1 2 3 4 5 6 this is again second possibility 1 2 3 4 5 6 this will be my third possibility. So we have all the possibilities. Let me just fastly write down all the possibilities. A 2% gap ichesi we have E and then we have G and F. Next A 2% gap ichesi E sorry top the marchipena A 2% gap ichesi we have E G F. Next we have A 2% gap ichesi E G F. These are three possibilities, right? So next ఈ త్రీ పాసిబిలిటీస్ అయిపోయిన తర్వాత ఏది ఫిక్స్ చేయొచ్చు నేను? ఐ క్యాన్ ఫిక్స్ దిస్ F అండ్ H. Fకి 2% గ్యాప్ ఇచ్చేసి H రావాలి. F ఈజ్ హియర్ 2% గ్యాప్ ఇచ్చేసి H ఫస్ట్ సెకండ్ గ్యాప్ ఇచ్చేసి H ఇక్కడనే వస్తుంది, రైట్? F ఈజ్ హియర్ 2% గ్యాప్ ఇచ్చేసి H విల్ కమ్ హియర్. F ఈజ్ హియర్ 2% గ్యాప్ ఇచ్చేసి H విల్ కమ్ హియర్. సో ఐ రైట్ డౌన్ H ఎవ్రీవేర్. డన్. H ఇది అయిపోయింది, రైట్? నెక్స్ట్ BD పక్కన ఉండాలి, BD పక్కన ఉండాలి అండ్ Aకి 1% గ్యాప్ ఇచ్చేసి D ఉండాలి. Aకి 1% గ్యాప్ ఇచ్చేసి D ఉండాలి. హియర్ వీ హ్యావ్ A 1% గ్యాప్ ఇచ్చి D కోసం ఇక్కడ ప్లేస్ ఖాళీ లేదు. సో హియర్ వీ హ్యావ్ A, సో 1% గ్యాప్ ఇచ్చేసి D కోసం ఇది ఒకటే ప్లేస్ మిగిలింది. సో విల్ రైట్ డౌన్ D హియర్. అండ్ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ Aకి 1% గ్యాప్ ఇచ్చేసి D కోసం ప్లేస్ ఖాళీ లేదు. సో దిస్ పాసిబిలిటీ ఈజ్ ఎలిమినేటెడ్. హియర్ వీ హ్యావ్ A 1% గ్యాప్ ఇచ్చేసి D కోసం కింద ప్లేస్ ఖాళీ లేదు. Aకి 1% గ్యాప్ ఇచ్చేసి D కోసం మీద కూడా ప్లేస్ ఖాళీ లేదు. సో అగైన్ దిస్ గోస్ రాంగ్. అండ్ నెక్స్ట్ ఏం మిగిలింది? BD పక్కన ఉండాలి. లుక్ హియర్, BD పక్కన ఉండాలి. సో విల్ adjust this. D is here, so B will come here and again we have got the same. You can see here DBAC HEGF. So done. So మీరు ఎలా చేసుకున్నాడో ఇట్ విల్ కమ్ సేమ్ ఆన్సర్, ఎందుకంటే ఒకటే ఆన్సర్ కాబట్టి. సో వెన్ యూ ఆర్ గెటింగ్ థింగ్స్ డైరెక్ట్లీ, ఎప్పుడైతే డైరెక్ట్ వస్తాయో అప్పుడు దీని అవసరం లేకుండా కూడా డైరెక్ట్ సాల్వ్ చేసేయచ్చు. బట్ ఇన్ కేస్ మనం అడ్జస్ట్ చేయలేకపోతే దెన్ విల్ షిఫ్ట్ టు ద these things, right? So I hope it is very clear, right? ఎందుకు డైరెక్ట్ చేసిన అండ్ ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది. I hope everything is clear to you. Thank you for watching the video. We'll meet in the next video.